నమస్తే వీధిని స్వాగతం లక్షణ సమాజహితం కరోనా మరి లాక్డౌన్ పూర్తి ఎత్తివేయడం కూడా జరిగింది. సో ఈ పాండమిక్ సీజన్లో ఫస్ట్ వే కానీ సెకండ్ వే కానీ మళ్ళీ చిన్నపిల్లలకు కూడా రాబోతున్న సందర్భంలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఫీవర్ సర్వే చేయడం జరిగింది. అలాగే వ్యాక్సినేషన్ కూడా ఎవరైతే ప్రజల్లో ఎక్కువ మమేకమై తిరుగుతుంటారో వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నాం. మరి ఈ యొక్క 21 తారీఖు నుంచి అందరూ కూడా వేస్తున్న సందర్భంలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఎలా ఉంది పరిస్థితి, కరోనా పాండమిక్ సీజన్లో ప్రభుత్వ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా తీసుకెళ్తున్నారో తెలుసుకున్న సందర్భంలో ప్రస్తుతం బడంగపేట మున్సిపాలిటీ మరి మేయర్ గారు చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారు అడిగి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మొత్తం మీద 18 నెలలు అవుతుంది పీఠంలోకి వచ్చి. సో మీరు వచ్చిన కాడి నుంచి కూడా కరోనా ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ ఎఫెక్ట్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ యొక్క ఈ మున్సిపాలిటీలో? ఇప్పుడు ముందు చెప్పాలంటే అసలు మేము రాగానే అంటే ఎంతో ఫాస్ట్గా యాక్టివిటీస్ చేసి ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలి, ఇంతకు ముందుకి ఇప్పటికీ మనం డిఫరెన్సెస్ చూపించాలని ఎంతో ఆశపడ్డాము. కానీ మనం రాగానే కరోనా అనేది వచ్చి కొంచెం డెవలప్మెంట్ని చాలా వెనుకబడేసింది. మనమే కాదు, మా ఒక మున్సిపాలిటీయే కాదు, గవర్నమెంటే కాదు, ఆర్థిక పరిస్థితులు అనేటివి ప్రతి పెద్ద నుంచి చిన్న చితక వరకు మొత్తం జీవితాలని చిదిమేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వచ్చినప్పటి నుంచి ఈ కరోనా వచ్చినప్పటికీ మేము ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది అసలు పాల్పోలేదు. కొన్ని రోజులు మాత్రం అసలు అర్థం కాని సిచ్యువేషన్ అయినా సరే ధైర్యంగా ముందు నిలబడి మా యొక్క మినిస్టర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఆశీస్సులతోటి, ఆమె సలహా సూచనలతోటి కూడా కరోనాని కట్టడి చేస్తూ ఒకవైపు ఒకవైపు అభివృద్ధి అనేది అంచెలంచెలుగా చేస్తూనే ఉన్నాము. ఏ రోజు కూడా అభివృద్ధి అనేది ఆపలేదు. మధ్యలో లాక్డౌన్ ఉన్న రోజులు మాత్రం కొద్దిగా ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా ఆల్టర్నేట్ వచ్చి చేస్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం ఆగకుండా కంపల్సరీ ఏ చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎంత పెద్దదైనా కానివ్వండి, ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అవుతూ ఈ కరోనా మీద చాలా అవగాహన చేస్తూ చాలా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వ్యాక్సినేషన్ మీద కూడా అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ డెవలప్మెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ వేలో లాక్డౌన్ ఎక్కువ రోజులు ఉండటం వల్ల చాలామంది కార్మికులకు కూడా చాలా సంస్థలు కూడా బయటకు వచ్చి వాళ్ళకి గ్రోసరీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు ప్రత్యేకంగా కానీ మీ మున్సిపాలిటీ తరఫున కానీ ఏమైనా సహాయ సహకారాలు అందించారా ఉన్నటువంటి కూలీలకు? అయితే గత సంవత్సరం కరోనా లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా ఉండే కదా, అసలు ఒక పర్సన్ కూడా బయటికి వెళ్ళకుండా ఏవి కూడా ఓపెన్ చేయకుండా, అంటే ఫస్ట్ వే కాబట్టి మనకి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది తెలియదు. కొన్ని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని బయటికి వెళ్ళనివ్వకుండా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, మన గవర్నమెంట్ తరఫున కేసీఆర్ కానివ్వండి చాలా కట్టడి చర్యలు తీసుకొని వాళ్ళకి నిత్యావసర సరుకులు రేషన్ షాప్ ద్వారా అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా మానవత్వంతో ముందుకొచ్చి 10 రూపాయలు ఉన్న వాళ్ళు 1 రూపాయన ఖర్చు పెట్టగలిగారు. ఒక 10,000 సంపాదించగలిగిన వాళ్ళు ఒక 2,000 ఖర్చు పెట్టి పేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా మాది సిపిఎన్ఆర్ ఫౌండేషన్ ఉంది. సిపిఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా పేద ప్రజలకి, అట్టడుగు వర్గాల వారికి నిత్యావసర సరుకులు అందించాము, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా మా గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు వారి డివిజన్లలోని ఎవరు పస్తులు ఉండొద్దనే, ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సహాయం చేశారు. అందరినీ ఆదుకోవడానికి 100% మేము సాయశక్తుల ప్రయత్నిస్తూ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళందరికీ సప్లై చేస్తూ రేషన్ షాప్ల నుంచి ప్రజలందరికీ అందాల్సినవి కూడా మేము చేశాము. అంతేకాకుండా మాలాంటి అంటే మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి కూడా కాలనీ ప్రెసిడెంట్లు కానివ్వండి, కాలనీలో ఉన్న కొంచెం అంటే ఉన్నతమైన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు కూడా అసలు పేదవాళ్ళకి ఎందుకు మా వంతు సహాయం మేము కూడా చేస్తామని చెప్పేసి కాలనీ వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే అసలు కరోనా అనేది ఒక మానవత్వాన్ని బయటికి తీసుకొచ్చింది. ఈరోజు ఎంతో ఆస్తి ఉన్నా కూడా ఎంతోమంది ఇంటికి వెళ్తే నా దగ్గర లేదు మేము పెట్టము అనేవాళ్ళు చాలామంది కూడా ఈ కరోనా టైంలో అసలు ఎవరు ఆకలితో చావొద్దు, కరోనాతోటే చావడము అనేది ఇబ్బంది, ఆకలితో చావొద్దు, ఇది ఒక పెద్ద అదైపోతుంది అని చెప్పేసి చాలామంది ముందుకొచ్చి కాలనీ వాళ్ళు అయితే అసలు నిజంగా చెప్పాలంటే కాలనీ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు మేము చేస్తాం అన్న సహాయము, మేము వీళ్ళకి ఇది ఇస్తాం, మేము వాళ్ళకి అది ఇస్తాము మీ ఆధ్వర్యంలో అని చెప్పేసి చాలామంది ముందుకు వచ్చిరండి. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను నేను ముందుగా. అయితే ఇదంతా ఒక ఎత్తు. మరి ఏదైనా కేసులు నమోదైతే అక్కడ హైపోక్లోరైడ్ ద్రావణం కానీ, మరి చేతులకు శానిటైజింగ్ కానీ, మాస్కులు కానీ, అంటే అప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రజలకు కూడా తెలియదు కదా, ఇవన్నీ ఎలా అవేర్నెస్ తీసుకొచ్చారు ప్రజల్లోకి?
ఫస్ట్ కరోనా పాజిటివ్ వచ్చింది అనగానే వాళ్ళు ఎవరైతే ఇట్లా పాజిటివ్ వచ్చిందని ఇంటిమేషన్ ఫస్ట్ వేలో ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇచ్చారు. ఇవ్వగానే ఇమ్మీడియట్లీ అసలు హెల్త్ డిపార్ట్మెంట్కి, శానిటేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ ఇన్ఫామ్ చేసి శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి హైపోక్లోరైడ్ చేయడం కానివ్వండి, అక్కడ బ్లీచింగ్ చల్లడం కానివ్వండి, మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పించడం కానివ్వండి, దగ్గరుండి మేము వాళ్ళని అంటే ఎందుకంటే కరోనా వచ్చిందని వాళ్ళని దూరం పెట్టడం బాగోదు కాబట్టి పెట్టొద్దు కూడా. వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు. శారీరకంగా కరోనా వచ్చి బాధపడినప్పటికీ మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము డోర్ టు డోర్ వెళ్ళి ఎవరికి కరోనా వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపుతూ వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్, మెడిసిన్స్ అన్ని ఇచ్చి వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరికి విజిట్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అక్కడక్కడ కొన్ని కేసులు డెత్ అయినాయి. అయినా కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి మేము మిగతా వాళ్ళు అట్లా కాకుండా చాలా కట్టడి చర్యలు తీసుకున్నాం. మీరు అంటే ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం మనము. ఎంతైనా కరోనా వచ్చింది అని భయపడడంతో చాలామంది చనిపోతూ ఉన్నారు. అయితే అట్లా తిరగడం వల్ల నాకు కూడా కరోనా వచ్చింది, జయించాను నేను కూడా ఫస్ట్ వేవ్లోనే. ఈ తర్వాత సెకండ్ వేవ్లో కూడా మళ్ళీ కొంతమంది చెప్పలేదు, ఇబ్బంది పడ్డారు. అంటే కరోనా వస్తుందిలే, తగ్గుతుందిలే, మనం ధైర్యంగా ఉండాలి కదా అని చెప్పడం వల్ల కొంతమంది చెప్పలేకపోయినా మాకు ఇంటిమేషన్ వస్తే ఆ ఒక్కింటికి కాదు, రెండింట్లకు కాదు, ఆ లైన్ మొత్తం కొట్టించేసినాం అనమాట. ఇప్పుడు ఒక ఇంటికి వచ్చింది అని అంటే వాళ్ళు బాధపడతారు, మనం వెళ్ళి అడిగితే అరే మీకు వచ్చింది అని వాళ్ళకి ఎట్లా తెలిసింది అని ఇబ్బంది పడతారు అని చెప్పేసి మీరు బయటికి వెళ్ళొద్దు అని చెప్పకుండా ఆ కాలనీ ఏదైతుందో ఆ కాలనీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా శానిటైజేషన్ చేయడం జరిగింది, బ్లీచింగ్ వేయడం జరిగింది. వాళ్ళకి అదే ఇక్కడ ఎవరికన్నా వచ్చిందా మీరు వచ్చిర్రు అని అంటే లేదు, అంటే అప్రమత్తంగా ఉండాలి కదా మనము అట్లా అని ఆ హౌస్ మాత్రం వాళ్ళకి మళ్ళీ ఇండివిజువల్గా చెప్పి మీరు మాత్రం బయటికి వెళ్ళొద్దు, మీకు ఏం కావాలన్నా మా ఆఫీస్ స్టాఫ్ కూడా శానిటేషన్ సిబ్బంది వాళ్ళకి ఏ సరుకులు కావాలన్నా వాళ్ళు లిస్టు రాసిస్తే గేట్ బయట పెడితే వీళ్ళు వెళ్ళి గేట్ బయట పెట్టేసి వచ్చేవాళ్ళు సరుకులన్నీ. అట్లా ఆ విధంగా అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, కాలనీ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు, వాళ్ళ కార్యవర్గం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కరోనా టైంలో మనం ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చూడాలని చాలా జాగ్రత్తలు పాటించామండి. సో ఈ సెకండ్ కరోనా వేవ్ చాలా బలంగా వీచిన సందర్భంలో ప్రభుత్వం ఫీవర్ సర్వే ఒకటి తీసుకుంది కదా, మీ యొక్క మున్సిపాలిటీ ఎలా చేయించారు, ఎన్ని రోజులు చేయించారు, ఎలా కేసులు ఏమన్నా ఆ సమయంలో వచ్చినాయి? ఇప్పుడు సెకండ్ సర్వే ఫీవర్ సర్వే సెకండ్ వేలో ఫీవర్ సర్వే చేశారు. అప్పటికే ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఏ చిన్న జలుబు అయినా, కాఫ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా మెడిసిన్ వాడడము అదంతా వాళ్ళు కంపల్సరీగా చేస్తున్నారు. అయితే మేము కూడా కొన్ని కేసులు వచ్చినప్పటికీ అందరూ జయించారు, ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు. అక్కడక్కడ మాత్రం కొంతమందికి ఇబ్బంది జరిగింది. అంటే వాళ్ళు చూసుకోకపోవడం వలన, లేదంటే సిమ్టమ్స్ తెలియకపోవడం వలన జరిగిందే తప్పితే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కాదు ఇది. అంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్లో చాలా డేంజరస్గా వచ్చిందని ఫస్ట్ నుంచి మనం చెప్తా ఉన్నాం. ఆ డేంజరస్ అనేది ఆ పర్సన్ బాడీ కండిషన్ బట్టి వచ్చిందా, లేదంటే ఈ కరోనా వచ్చిందని కొంతమంది హార్ట్ అటాక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం ఏ విధంగా చెప్పలేము. కాకపోతే కరోనా వచ్చి మాత్రం చాలామందిని మిస్ అయ్యాము. కాలనీలో చూసిన వాళ్ళందరినీ చాలామందిని మిస్ అయ్యాము. దానికి చాలా చింతిస్తున్నాం మేము. వ్యాక్సినేషన్ ఎలా తీసుకున్నారు? వ్యాక్సినేషన్ మరి ఎలా ఉంది మీ యొక్క కార్పొరేషన్లో? బడంగపేట కార్పొరేషన్ వచ్చేసరికి వ్యాక్సినేషన్ 7,000 డోసెస్ ఇచ్చారు. ఫస్ట్ టైం 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చిన తర్వాత ఈ పాపులేషన్కి సంబంధించి బడంగపేట కార్పొరేషన్ ఏరియా చాలా పెద్దగా ఉంది, పాపులేషన్ కూడా ఎక్కువ ఉందని చెప్పేసి కమిషనర్ గారు మేము రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంకో 2,000 డోస్ కూడా పెంచారు. అది మొత్తం 7,000 అయింది. 7,000 కూడా కంప్లీటెడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సిడిఎంఏ నుంచి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ డోసులు తెప్పియడం జరిగింది. ప్రతి ఒక్క అంటే షాప్స్, కిరాణా షాప్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరైతే వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో, సూపర్ స్ప్రెడర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దగ్గరుండి వేయించడం జరిగింది. అట్లాగే 45 years కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రతి ఒక్కరూ అవగాహన చేయడం జరిగింది. మేమే కాకుండా నగర దీపికలను పెట్టి వార్డు విజిట్ చేయించి డోర్ టు డోర్ కంపల్సరీ మీరు వేసుకోవాలి ఎవరున్నా కానీ చెప్పేసి వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫస్ట్ కోవిషీల్డ్ వేశారు. కోవిషీల్డ్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కోవాక్సిన్ వచ్చింది మధ్యలో. కోవాక్సిన్ వచ్చిన రోజు కూడా మళ్ళీ మేము అలర్ట్ అయ్యి కోవాక్సిన్ అనేది మళ్ళీ తెలియదు కదా, కోవిషీల్డ్ అని వేసుకుంటారనేది కూడా ఒక స్లిప్స్ రాసి పెట్టి ఎవరైతే వేసుకున్నారో చదువుకున్న వాళ్ళకి అవసరం లేదు,
వాళ్ళకి తెలుసు కాబట్టి, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీకా వేసుకునేటప్పుడు ఆ స్లిప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు వేసుకున్నది ఇది, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలతోటో ఎవరితోటో ఎంట్రీ చేయించుకోండి, అంటే రాయించుకోండి, ఇది మళ్ళీ నెక్స్ట్ టైం మీరు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలని ఒక ఉద్దేశంతో ఆ విధంగా సర్టిఫికెట్స్ కూడా కొంచెం చిన్నగా రాసిచ్చి వాళ్ళకి అట్లా జాగ్రత్తలు చెప్తూ 100% వ్యాక్సిన్ తీసుకుంటట్టు కృషి చేసినాము. అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ కానివ్వండి, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ వస్తుంది, దాన్ని కూడా మేము 100% సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లాక్డౌన్ కూడా ఎత్తేసారు, చిన్నపిల్లలకు రాబోతుంది అన్నట్టు కూడా ఒక వార్త వినబడుతుంది. మరి వర్షాకాల సీజన్ కూడా, సో ఇప్పుడు వచ్చేటప్పుడు మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, అలా చూస్తే చాలా డిసీజెస్, ఫ్లూ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వీటిని మీరు ఎలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు? మీ యొక్క మున్సిపాలిటీని ఈ యొక్క డిసీజెస్ రాకుండా ఎలా అప్రమత్తంగా ఉంటారు? ఇప్పుడు వాతావరణ పరిస్థితులు, ఇంకొకటి అతివృష్టి, అనావృష్టి, అది ఎప్పుడు ఏ విధంగా ప్రాంతాన్ని కానివ్వండి, మనుషులను కానివ్వండి ఆ యొక్క కబలించి వేస్తుందో ఎవరికి తెలియదు. అది ఊహించేది కాదు, ఊహించలేము కూడా, ఊహించొద్దు కూడా నన్ను అడిగితే. ఎందుకంటే గత సంవత్సరం వచ్చిన వర్షాలు అసలు ఎవరు కూడా చూడలేదు. మా మమ్మీ వాళ్ళ సైడ్, అంటే మమ్మీ ఏజ్ ఉన్న వాళ్ళని అడిగినా కూడా అసలు ఇంత వర్షాలు మేము ఎప్పుడు చూడలేదన్నారు. అంటే అది వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇన్ని రోజులు వర్షాలు లేవు, చెరువులన్నీ నిండిపోయినాయి అని చాలా బాధపడ్డాం. కానీ గత సంవత్సరం వర్షాలు వచ్చి చాలా అతలాకుతలం అయిపోయింది. మేము చేసిన వర్కులన్నీ కూడా అసలు చాలా డ్యామేజ్ అయినాయి, చాలా ఇబ్బంది జరిగింది. ఈ వరదల కారణంగా చాలా ఇండ్లు నీళ్ళతో నిండిపోయి వాళ్ళ గ్రాసరీస్ తినడానికి కూడా తిండి లేక చాలా ఇబ్బంది పడ్డారు. బడంపేట కార్పొరేషన్లో చాలామంది ఇబ్బంది పడ్డప్పటికీ గౌరవ మంత్రివర్యులు సబితాయింద్ర రెడ్డి మేడం ఆశీస్సుల మేరకి ప్రతి ఒక్కరికి, అంటే ఎవరైతే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి తిండికి కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ సామాన్ లాస్ అయిన వాళ్ళందరికీ కూడా 10,000 ఎక్స్గ్రేషియా ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఆదుకోవడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ రెస్క్యూ టీమ్ పెట్టి కూడా వాళ్ళని ఇళ్ళ నుంచి కాపాడడం కానివ్వండి, ఇట్లాంటి పనులు చాలా యాక్టివిటీ చేసినాము. అయితే ఇప్పుడు కూడా అట్లాంటివి రావద్దు అని మేడం గారు మీర్పేటకి సంబంధించి, బడంపేటకి సంబంధించి ఒక పెద్ద ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం పేపర్లో. అసలు ఎవరు కూడా అంత సాహసం చేయరు. మామూలుగా ఏదో అంటే వస్తుందేమో పోతుందేమో అని అనుకుంటారు. కానీ ఈ వర్షాలు వచ్చే కంటే ముందే మేడం ట్రంక్ లైన్ ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ వరదల కారణంగా ఏ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎటు దాని వే ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై అయింది మాకు. ఆ ఐడెంటిఫై అవ్వడం వల్ల ఈ ట్రంక్ లైన్ ఏదైతే ఉందో, ఈ ట్రంక్ లైన్ మెయిన్ కలిపితే ఇప్పుడు వచ్చే వర్షాకాలం వరకు అది 100% కంప్లీట్ కాలేదు, ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇది కంప్లీట్ అయితే కనుక వచ్చే వర్షాకాలం వరకు 100% ఏ ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా, ఏ ఇంట్లో కూడా ఇబ్బంది పడకుండా చూసే జాగ్రత్తలు మేడం తీసుకుంటున్నారు. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. చాలా పెద్ద ట్రంక్ లైన్ అది, సీఎం గారితో కొట్లాడి మరి తీసుకొస్తున్నారు. అది వర్క్ జరుగుతుందండి 100%. ఈసారి కూడా అసలు అంటే చిన్న చిన్న కాలనీస్ కూడా మునగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము. సో ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా కూడా పాండమిక్ సీజన్లో చేయాలని చెప్పాలి నేను వర్షాల గురించి. ఒకటి వర్షాలది ఏంటి అంటే, వర్షాలు వచ్చినప్పుడు వర్షం నీరు వచ్చి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి వర్షం నీరు వచ్చి డ్రైనేజ్లోకి వెళ్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పైన డాబా పైన ఉన్న వాటర్ అన్ని డ్రైనేజ్లో కలిపేస్తారు. అది కలపడం వల్ల ఒక్కింటి వాటర్ వెళ్ళడం, 2 ఇండ్ల వాటర్ 10 ఇండ్లు, 1000 ఇండ్లు, 10,000 ఇండ్లు, అట్లా ఆ వాటర్ అంతా చేరి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. గత సంవత్సరం డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతిన్నందుకు ఇప్పుడు చాలా నష్టపోయినాం మేము బడంపేట కార్పొరేషన్ నుంచి. అందులో అంతా మట్టి వచ్చేసి అది చాలా ప్రాబ్లం అయింది. నేను బడంపేట కార్పొరేషన్ ప్రజలే కాదు, ఎవరికైనా చెప్పేది ఒకటే విన్నపం ఏంటంటే, ప్రకృతి నుంచి వర్షం ఎట్లా వచ్చిందో ప్రకృతిలోనే పోనీయండి అంతే, దాన్ని డ్రైనేజ్లో కలపొద్దు. మనం ఇంటిపైన పడ్డ నీళ్ళు డ్రైనేజ్లో కలపకుండా రోడ్డు పైన వదిలేస్తే ఏమవుతుందంటే మన వాటర్ అనేది ఎక్కడ డౌన్ ఉంటే అక్కడ వెళ్ళిపోతాయి. ఇంకోటి, ఇంకుడు గుంతలు కంపల్సరీ ప్లాన్ చేయాలి. ఇంకుడు గుంతలు ప్లాన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా ఇంటి దగ్గర అంటే ఆ లైన్లో ఒక దగ్గర గత 3 సంవత్సరాల క్రితం ఒకటి ఇంకుడు గుంత ఏర్పాటు చేసిరు. అంతకుముందు అక్కడ ఒక బోర్ ఉండే. ఆ బోర్ ఎప్పుడు 3 డేస్కి ఒకసారి మొత్తం ఎప్పుడు కాలిపోతుండే, వాటర్ రాకపోతుండే. అసలు ఎన్నిసార్లు మోటార్ రిపేర్ చేయడం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానీ, ఇట్లా అసలు వారానికి ఒకసారి ఎప్పుడు రిపేరే ఉంటుండే అది. సరే అందులో వాటర్ లేవేమో, ప్రాబ్లం అయిందేమో అని చెప్పేసి ప్రతిసారి చేయించేవాళ్ళం. ఈ ఇంకుడు గుంత ఎప్పుడైతే స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పుడు 2 ఇయర్స్
ఒక్కసారో రెండుసార్లు వైర్ కాలిపోయింది అంతే, తప్పితే వాటర్ ఎప్పుడు ఆగలేదు. అది మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరు అంటే పబ్లిక్ చెప్పేది ఏంటంటే, నేను ప్రకృతి నుంచి వచ్చిన నీళ్ళు మళ్ళీ ప్రకృతికే ఇద్దాం, మనం దాన్ని నాశనం చేసే పద్ధతి మనకొద్దు. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చింది బావిలోనో చెరువులోనో పడితే తిరిగి మనకు అందిస్తుంది ఆ నీరు. ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటాను నేను. జిహెచ్ఎంసీ అనుకోండి అండి, మన కార్పొరేషన్ అనుకోండి, ఎక్కడైనా సరే ఈ వాటర్ మాత్రం వేస్ట్ చేయొద్దని చెప్తున్నాను. పథకాలు ఎలా ఉన్నాయి మరి? ఈ యొక్క పాండమిక్ సీజన్లో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ, అంటే అన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక ఫ్యామిలీకి సంబంధించి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డప్పటికీ, అన్నదమ్ములు ఎంత తోబుట్టులా చూసినప్పటికీ, ఆ యొక్క ఆడపిల్ల పెళ్లి చేసుకున్న అత్తవారింటికి వెళ్ళే సమయంలో ఒక అంటే ఆనందమైన ఒక గవర్నమెంట్ నుంచి అందుకునే ఒక లబ్ధి కానివ్వండి, అది చేకూరాలని 100% సాయశక్తులు ట్రై చేస్తున్నాము, 100% చేయిస్తున్నాము కూడా. మరి మేడం గారి సహకారంతో మీరు ఇందాక మీరు కూడా చూసారు, సీఎం రిలీఫ్ ఫండ్ మీ ముందే వచ్చింది చెక్కు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు ఇబ్బందిలో ఉన్నా మేడం గారు మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ చేయించండి, చేసే బాధ్యత నాది అని తన భుజస్కంధాల మీద వేసుకొని తను ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించడానికి 100% ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి రీసెంట్గానే ఇచ్చాము. అంటే ఎవ్రీ విడతల వారీగా కళ్యాణ లక్ష్మి వస్తూనే ఉంది, దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి అనేది మాకు ఒక వరం లాంటిది, గౌరవ ప్రభుత్వం నుంచి వచ్చినది మేము ఆనందంగా స్వీకరిస్తున్నామని ప్రతి ఒక్కరు తెలుపుతూ ఉన్నారు. అట్లాగే పెన్షన్స్ కానివ్వండి, ఇప్పుడు పెన్షన్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు, పెన్షన్స్ ఇస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు కూడా రిలీజ్ చేస్తున్నారంటే ఇంకా చాలామంది హ్యాపీగా ఉన్నారు రేషన్ కార్డ్స్ వస్తున్నాయని. ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ఒక ప్రభుత్వాన్ని ఆకాంక్షిస్తున్నారు. మీ యొక్క మున్సిపాలిటీలో ప్రతిపక్షాలు కూడా బలంగానే ఉన్నాయి. సో మీ కార్పొరేటర్లు మీకు ఎంత ఉన్నారో ప్రతిపక్షాలు కూడా అట్లున్నాయి. సో వాళ్ళందరికీ ఎలా చూస్తున్నారు, వారి సపోర్టింగ్ ఎలా ఉంది? ముఖ్యంగా ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉంటుంది, ఉన్నా కూడా దాన్ని ఎదుర్కోవాలి, ధైర్యంగా వాళ్ళని కలుపుకొని డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షం కార్పొరేటరు, అధికార పక్షం కార్పొరేటర్ అనేది డిఫరెన్సెస్ అయితే ఇక్కడ ఎవరు చూపించరు. అందరం ఇప్పటివరకు అయితే బడంగపేట కార్పొరేషన్లో అందరము ఈక్వల్గానే ఉంటాము, అందరికీ కూడా సమన్యాయం జరుగుతూ అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాము. కాకపోతే కొన్ని ఏరియాలలో స్లమ్ ఏరియా అనుకోండి, వెనుకబడిన ఏరియా అనుకోండి, గతంలో పాలకులు కొంచెం నిర్లక్ష్యం వహించిన ఏరియా అనుకోండి, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ చేయడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. అంతేకాని ఈ పార్టీలన్నీ పక్కకు పెడితే అందరు కూడా అంటారు మనం ఏదైతే మన డివిజన్ ఉందో ఆ డివిజన్ని మాత్రం 100% డెవలప్ చేయడానికే ముందుకొస్తామని చెప్తారు. ప్రతి ఒక్కదానికి కూడా కార్పొరేటర్లు అందరూ సహకరిస్తారు నాకు. ఈరోజు వాళ్ళందరి బలంతో ఈరోజు నేను ఎంతో హ్యాపీగా కార్పొరేషన్ డెవలప్మెంట్ చేయడానికి, అలాగే మా అందరి సహాయ సహకారాలు ఉన్నాయంటే మేడం గారి చొరవ ఉంటుంది. ఖచ్చితంగా సబితాంద్ర రెడ్డి మేడం ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా ఫండ్ కేటాయిస్తుంది. రీసెంట్గా బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లకు కూడా ఫండ్ కేటాయించి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు కూడా ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇట్లా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఆ పార్టీలో నుంచి కూడా మేడంకి అభిమానులు ఉన్నారు. అందరం కలిసి డెవలప్మెంట్ని 100% ముందు తీసుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం. పచ్చదనం కూడా చాలా ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది. సో మీ యొక్క మున్సిపాలిటీలో ఎలా ఉంది, ఎలా దాన్ని ముందు తీసుకెళ్తున్నారు? గ్రీనరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. అయితే హరితహారం దీని మీద ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ తీసుకొని హరితహారం అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. గత సంవత్సరం హరితహారం పెట్టినాము. 85% మంచిగా చెట్లు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది మాకు. చెట్లు పెట్టడం, అప్పుడే వర్షాలు రావడం, అంటే విపరీతమైన వర్షాలు వచ్చి కొన్ని కొట్టుకుపోయినప్పటికీ ఇంకా ఉన్నాయి మాత్రం బాగా నాటుకొని మంచిగా ఉన్నాయి. దాని రక్షణ కోసం ట్రీ గార్డ్స్, అట్లాగే మనం ఏదైతే ఎరువులు అవన్నీ వాడుతూ వాటిని సంరక్షిస్తూ ఎక్కడైనా మళ్ళీ డ్యామేజ్ అయిన ప్లాంట్స్ వాటిలో రీప్లేస్ చేస్తూ ఖచ్చితంగా 100% గ్రీనరీ ఉండాలని ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ప్రతి ఒక్క మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. వాళ్ళు ఏ మీటింగ్కి వచ్చినా ఫస్ట్ మీరు చెట్లు చూసుకోండి. చెట్లు 85% మినిమం 100% లేకపోయినా 85% చెట్లు మాత్రం బతికేటట్టు మీరు చూడాలి. గౌరవ కార్పొరేటర్గా మీకు అదొక డ్యూటీ అని చెప్పేసి ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంతే శ్రద్ధతోటి దగ్గరుండి మరి వాళ్ళే కొంతమంది లేబర్ని పెట్టించి మరి
ఆ చెట్లు నాటించడం జరిగింది. వాటి సంరక్షణ తీసుకుంటున్నాం ఖచ్చితంగా. మళ్ళీ ఈసారి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో స్వచ్ఛ సర్వేక్షణ ఎలా ఉంది? మెయిన్గా ఆ సిటీ దగ్గరలో ఉన్నటువంటి వాటిని కూడా చెత్త చెదారంతో ఎక్కువగా ఉంటుంది సందర్భంలో మీరు వాటి విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు? చేస్తున్నామండి. 100% స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. కానీ వస్తుందా రాదా అనేది, అంటే కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే మనము ఒక 100 గజాల ఇల్లుని ఎన్ని కోట్లు పెట్టైనా దాన్ని ఎంతో డెవలప్ చేయొచ్చు. కానీ అదే 500 గజాల ఇల్లు చేయాలంటే దానికి కంపారిజన్ ఉంటుంది. కాకపోతే బడంగపేట్ కార్పొరేషన్ ఏరియా చుట్టుకొలత ఎక్కువ, పాపులేషన్ ఉన్నప్పటికీ చుట్టుకొలత చాలా పెద్దది కాబట్టి దాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో ముందుకెళ్ళాలనే చాలా రీచ్ అవ్వడానికి మేము ఒక 64 మెంబర్స్ నగర దీపికలను పెట్టాం. డివిజన్కి 2 ఖచ్చితంగా ఒక్కొక్క డివిజన్లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తూ చెత్త ఎవరు బయటకు వేయొద్దని చెప్పేసి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వాళ్ళు యాప్ కూడా డౌన్లోడ్ చేస్తున్నారు పబ్లిక్ తోటి. చాలా మారారు, జనాలు కూడా చాలా మారారు. వాళ్ళు కూడా చెత్త బయట వేయొద్దు, వేస్తే మనకే ప్రమాదం అని చెప్పేసి మేమే కాదు, మేయర్గా, కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్ ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి చెత్త గురించి కూడా మేము దగ్గరుండి మరీ అవగాహన చేయిస్తున్నాము. ఈ కరోనా టైంలో కూడా మనం ఇట్లా చేస్తే ఇబ్బంది అని చెప్పేసి కావాలంటే వాళ్ళకి ఇంకా వర్కర్స్ని కూడా ఎక్కువ తీసుకున్నాము. మన వర్కర్స్ని కూడా ఎక్కువ తీసుకొని ఎక్కువ పని చేయించడానికి ఆస్కారం చూపించండి. మనం ఎన్ని కోట్లు పెట్టి రోడ్లు వేసినా, ఎన్ని కోట్లు పెట్టి డ్రైనేజ్ చేసినా దాన్ని సక్రమంగా నిర్వర్తించాలంటే ముందు చెత్తను జాగ్రత్తగా సేకరించి సపరేట్ చేసినట్లయితే ఇదంతా ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా ముందు చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణలో ముందు ఉండడానికి 100% శాయశక్తుల పాటుపడుతున్నాము. కానీ అది వచ్చినా రాకపోయినా రావాలనే మేము పోటీ పడాలి తప్ప ఇంకా వెనుకంజ వేసేది లేదని సందర్భంగా తెలియజేస్తాం. సో మినిస్టరు, ఎమ్మెల్యే మహిళ, జెడ్పీ చైర్మన్ మహిళ, మేయరు మహిళ. సో మహిళల కోసము లేకపోతే సీసీ కెమెరాలు కానీ మీ యొక్క మున్సిపల్ కమిటీలో ఒక నిఘా ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? లేకపోతే ప్రతిష్టత కోసం ఎలా ఉన్నారు ముందుకెళ్తున్నారు? నిజంగా చెప్పాలంటే ఈ సీసీ కెమెరాలది ఫస్ట్ అంటే డే 1 మేము వచ్చినప్పటి నుంచి కూడా, ఇంతకుముందు అంటే ఎలక్షన్స్ బిఫోర్ నుంచి కూడా సీసీ కెమెరాలు బాగా నడుస్తుంది. ఎందుకంటే మనము ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఎప్పుడు గమనించుకోలేము. మనకున్న 2 కళ్ళకి 3వ కన్ను తోడైతేనే మనం ఏదైనా చేయగలుగుతాము. అయితే సీసీ కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయింది ఇప్పుడు సమాజంలో. ఎలక్షన్స్ బిఫోర్ ప్రతి ఒక్కరూ గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, కాలనీ సభ్యులతో సంప్రదించి కొన్ని ఏరియాలలో పెట్టించారు పోలీసుల సహకారంతో. అది పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని మీ ఏరియాలలో పెడితే మీరు బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్క డివిజన్లో కంపల్సరీ మెయిన్ లైన్స్ ఎక్కడున్నాయో, మెయిన్ కాలనీస్ ఎక్కడున్నాయో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గత 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా మన కమిషనర్ గారు గౌరవ మహేష్ భగవత్ సార్ గారి ఆధ్వర్యంలో దాదాపు 20 లక్షల రూపాయలు, అంతకుముందు ఒకసారి ఒక 15 లక్షల రూపాయలు, అంటే ఇవి పెద్దవి, ఇంకా చిన్నవి కూడా కాలనీలలో ప్రతి ఒక్కరు పెట్టడం జరిగింది. దీనివల్ల నేరాలు జరగకుండా దాని చర్యలు తీసుకోవడం కానివ్వండి, పోలీసులకు కూడా అంటే ఎవరో చూసి ఇప్పుడు చెప్పాలి సాక్ష్యం అట్లాంటిది కాకుండా ఎవరు చెప్పే అవసరం లేదు. నిఘా నేత్రాలతోటి చాలా దొరికించుకొని మంచిగా, అంటే పోలీస్ శాఖ వాళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు ఈ నిఘా నేత్రాలు ఉండడం వల్ల. దానివల్ల కూడా మేము 100% దానికి చొరవ తీసుకొని చేస్తున్నాం సీసీ కెమెరాలు. సో మహిళ కనుక ఇల్లు చక్కదిద్దాలి, తర్వాత సమాజంలోకి రావాలి. సో ఎలా చేస్తున్నారు? 2 కోయిన్సైడ్ ఎలా చేసుకుంటారు? ప్రజలకు ఇట్లా కుటుంబానికి సమయం ఎలా స్పెండ్ చేస్తున్నారు? చేస్తున్నామంటే ఒకప్పటికి ఇప్పటికీ కొంచెం తగ్గింది. కుటుంబం చూసుకోవాలంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉంటారు. కాకపోతే మహిళ అంటే మీరు అన్నట్టు ఇల్లు చూసుకోవాలి, రాజకీయం చూసుకోవాలి, రిలేషన్స్ చూసుకోవాలి. వీటన్నిటి ఒత్తిడుల వల్ల ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది మహిళలు రాజకీయాలకు రావడం అవసరమా అని. కానీ వస్తేనే అనేది కూడా ఏందనేది తెలుస్తుంది, అనేది రావాలని అనిపిస్తుంది. నేను ఇప్పుడే కాదు, గత 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా. 2006 నుంచి 2011 వరకు సర్పంచ్గా చేసిన. ఆ తర్వాత మా సార్ వైస్ చైర్మన్ చేసిరు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఏదేమైనప్పటికీ ఒక ఆడపిల్ల ఒక స్టేజ్లో ఉండి చేస్తారు అంటే ఇప్పుడు మేము అంటే 100% ఇన్స్పిరేషన్ తీసుకునేది మేడంని. ఆమె ఒక మహిళగా
ఈరోజు ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మూలను టచ్ చేస్తూ, ప్రతి ఒక్క కార్యకర్తను టచ్ చేస్తూ, ప్రతి ఒక్క ప్రజలని మంచి చెడులు తెలుసుకుంటూ తను ముందుకు వెళ్తాను. తను అడుగుజాడలను మేము కూడా వెళ్తున్నాము. ప్రతి ఒక్కటి అంటే ఇటు బయటకు వచ్చినప్పుడు రాజకీయము, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళినామంటే ఫ్యామిలీ అదంతా అక్కడ చూసుకోవడం తప్పదు. అవన్నీ చక్కదిద్దుకుంటూనే సమాజంలో మనకంటూ ఒక మంచి పాత్ర ఉండాలి, మనకంటూ ఒక కీ రోల్ ఉండాలనే పాటుపడుతూ వర్క్ చేస్తున్నామండి. 18 నెలల్లో ఎలా అనిపించింది ఈ 18 నెలలు? అంటే గతంలో సర్పంచ్గా చేసినప్పటి ఫీలింగ్ ఉండి ఇప్పుడు కూడా అంటే మేయర్గా మంచి అవకాశం ఇచ్చినందుకు మా గౌరవ మంత్రి గారికి, అలాగే గౌరవ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను నమ్మి ఇంత బాధ్యత అప్పగించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్టీలకు అతీతంగా ఈరోజు పనిచేయడానికి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మహిళ అంటే ఖాళీ మీరు అన్నట్టు ఫ్యామిలీని చూసుకోవడం, ఇది చూసుకోవడమే కాదు, ఒక కీ రోల్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి కూడా చూస్తున్నారు. మహిళలు ఉన్న దగ్గర అన్నీ సాధ్యమవుతాయని నేను అనుకుంటున్నాను. చేయాలని కూడా అంతే కృషితోటి పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇదండి మరి బడంగపేట మున్సిపాలిటీ మేయర్గా మరి చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారు చెప్పినట్టు విషయాలు. కరోనా పాండమిక్ సీజన్ నుంచి డెవలప్మెంట్ విషయం వరకు వస్తే ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు కానీ, అలాగే తీసుకున్నట్టు హరితహారం కానీ, డంపింగ్స్ గురించి కూడా ఆయన చక్కగా వివరించారు. మరొక అంశంతో మరి ఒకసారి ప్లాన్ చేద్దాం. చూస్తున్నాడు విత్ కెమెరామ్యాన్ శ్యామ్తో మిశ్రీస్ దండు, మహేశ్వరం.